గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింజిత్, నీ మ్యూజిక్కి మంచి అప్లాస్ వస్తుంది సినిమా చూసాక. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ మ్యూజిక్? ఒక అతను 60,000 రూపీస్ వేస్తాడన్న, యూ డిజర్వ్ దిస్ మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అని ర్యాండమ్గా. అది ఏం అర్థం కాలేదు. బట్ ఈ కాచాయిని పాట తీసుకున్న ఐడియా ఎక్కడ నుంచి వచ్చింది? ఈ కాచాయిని అనుకున్నా ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్. అది మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ. షార్ట్ ఫిల్మ్ అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును. డైరెక్టర్ గారు, మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100% ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ క్యారెక్టర్లో? లేదండి, నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తంలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్, ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేసాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 days చేసాం. సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి, అదే లిటిల్ హార్ట్ స్టోరీ అనుకున్నా. కాదా? ఇది కాదండి. కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను. అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తానేమో అండి. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి గారు ఇక్కడ అండి. హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మంచి స్టోరీ రావాలండి నాకు. అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. మార్తాండ్ గారు, ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామందికి చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి? ఈ స్టోరీ ఒకరికే చెప్పాను. చాలామందికి దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే, అది చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను. కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీకి ఒక్కరి మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు, అది అస్సలు చేయదని చెప్పేసిండే. పేరు చెప్పండిగా. సరే సార్, బన్నీవాస్ గారు, యాక్చువల్లీ ఇది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు తీసుకున్నారు. ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ మీకు వస్తే మీరు ఏం చేసేవారు? లేదండి, జడ్జ్ చేయడం చాలా కష్టం ఇది. బికాజ్ ఇది టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. అండ్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఈ స్క్రిప్ట్ని జడ్జ్ చేయడం అయితే నిజంగా చాలా కష్టం. ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని జడ్జ్ చేయలేరు. అది ఒక ఫ్రెష్ మైండ్ ఉంటేనే ఇది జడ్జ్ చేయగలం. తప్పితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బాగా పండిన వాళ్ళు అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ని అయితే జడ్జ్ చేయలేరు కంపల్సరీ. దీనికి ఒక యంగ్ కావాలి, క్యాలిక్యులేషన్ లేని మైండ్ కావాలి ఇట్లాంటికి. యాక్చువల్లీ అంతా ఇప్పుడు యంగ్ జనరేషన్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటిది ఇప్పుడున్న ఈ కంటెంట్లు మొత్తం కూడా ఇలాంటివి ఉన్నది. ప్రమోషన్ కూడా వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది. సో బీవీ వర్క్స్ నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశం? ఎస్ అండి. ఒకటేంటంటే యంగ్ టీమ్ వచ్చి మనకి బేసిక్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు దెమ్. చేసి దానికి ఎక్కడన్నా మనకు ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మన గైడెన్స్ ఇవ్వాలి. తప్పితే మన ఫార్ములా సాల్ మీద రుద్దితే మాత్రం ఇట్లాంటి సినిమాలు రావు.